అడ్డంకులు ఏర్పడిన పట్టుదలగా అడ్డంకులను జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అడ్డంకులు ఏర్పడిన పట్టుదలగా ఏం చేయాలి చెప్పండి? పట్టుదలగా ఏం చేయాలి? అడ్డంకులను జయించి ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే ఇంగ్లీష్లో చెప్తాను, పర్సివరెన్స్ త్రూ అబ్స్టాకిల్స్. పర్సివరెన్స్ త్రూ అబ్స్టాకిల్స్. అడ్డంకులను ఎదిరించి పట్టుదలగా ముందుకు నడవాలి. అపోజిట్ చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తాం. అపోజిట్ పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి, అపోజిట్ పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతున్నా. చూడండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయము చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. నన్ను చూడండి ఒకసారి. అపోజిట్ పౌలు గారు తన జీవితంలో ఒక అపోస్తులుడిగా, దేవుని సేవకుడిగా ముందుకు సాగిపోతూ ఉంటే, దేవుడిచ్చిన పిలుపు మేరకు దేవుని కోసం పనిచేస్తూ ఉంటే అతడు అనుభవించిన బాధలు, కష్టాలు, నష్టాలు, భయంకరమైన దెబ్బలు, ఇవన్నిటితో పాటు ప్రాణ సంకటమైన పరిస్థితుల గురించి చెప్తున్నాడు. నేను ఏమేమి పొందుకున్నానో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. నేను ఇంత ఆటంకకరమైన పరిస్థితుల్లో నేను పట్టుదలతో ఎలా ముందుకు సాగిపోయానో మీకు చెప్తాను, వినండి అని చెప్తున్నాడు. ఏమని తెలుసా? అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక సార్లు చెరసాల్లో ఉంటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. 24వ వచనం, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. యూదుల చేత చెప్పండి ఏమన్నాడు? 1 తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడు? 5 సార్లు తిన్నాడు. 5 4 20 కదా, 20లో 4 తీసేయండి, అంటే 200లో 4 తీసేయండి. 5 40లో 200 అండి, అందులో 4 తీసేయండి. ఎన్నిసార్లు? 196 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరు? అపోజిట్ అయిన పౌలు గారు 196 దెబ్బలు తిన్నాడు. 5 మార్లు తిన్నాడు. అలాగా అంటే 5 మార్లు 39 39 39 39 అనే భయంకరమైన శిక్షణ అనుభవించాడు. అంత మాత్రమే కదా, అన్నాడు 3 మారు బెత్తముతో కొట్టబడితిని. ఏం చేశాను? 3 మారు నన్ను బెత్తంతో కొట్టారు విపరీతంగా. అంత మాత్రమే కాదు, నేను ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని. ఏమైందంట? రాళ్లతో కొట్టబడ్డాడు. భయంకరంగా రాళ్ళు విసురుతూ ఉంటే ఆ రాళ్ళు చచ్చాడు ఇక అనుకుని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ చావు బతుకులోంచి బయటకు వచ్చాడు. 3 సార్లు ఏమైపోయింది? వాడ బద్దలైపోతే, ఆ వాడ బద్దలైపోతే నడి సముద్రంలో వాడ బద్దలై శ్రమలు అనుభవించుకుంటూ ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బయటపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితేనే. ఒకసారి ఏం చేశాడంట? రాత్రి పగలు కూడా ఎక్కడ ఉన్నాడు? చిన్న చెక్క ముక్క పట్టుకొని ఏదో ఆధారం దొరికిందో దాన్ని ఆధారం చేసుకొని రాత్రింపగళ్ళు అలాగే సముద్రంలో ఉంటే ఎవరో సహాయం దేవుడు పంపిస్తే ఆ సహాయం ద్వారా బయటపడ్డాడు. అక్కడతో ఆగిందా? అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైనను ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనుల వలన కలిగిన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదలోనూ, అరణ్యములో ఆపదలోనూ, సముద్రములో ఆపదలోనూ, కపట సహోదరుల వలన ఆపదలోనూ నేను ఉంటిని. సతోను కష్టముతోనూ తరచుగా, జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇంకా చెప్పవలసిన ఎన్ని ఉన్నాయంట? అనేకాలు ఉన్నాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నాకు ఒక మాట చెప్పండి. అపోజిట్ అయిన పౌలు గారు విజేత లేకపోతే పరాజయం పొందుకున్న వాటిమి పాలైన వాడా? చెప్పండి ఎవరు? నేను మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించితని, అదిగో నా కోసము ఏర్పాటు చేయబడిన కిరీటము, జీవ కిరీటాన్ని నేను అనుభవించడానికి నేను ముందుకు వెళుతున్నానని చెప్పిన గొప్ప విజేత. 2 చేతులు ఎత్తి హల్లెలూయా.
నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని చేత నువ్వు అంగీకరించబడాలి అనంటే నీవు కూడా ఈ స్థితిలోనికి రావాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని దెబ్బలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని చేదరింపులు, ఎన్ని అవహేళనలు నీకు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొంటూ నీ జీవితంలో అనుభవించిన గాయాలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఎంత శ్రమల పాలైనా నీవు మాత్రము వెనకడుగు వేయకుండా బ్రతికించేవాడు నన్ను బ్రతికిస్తాడు, నిలబెట్టేవాడు నన్ను నిలబెడతాడు, దేవుని మహిమార్థమై ఆయన బహుమానం ఇస్తాడు అని మనం ఏం చేయాలి తెలుసా? కష్టాలను, ఆటంకాలను, శ్రమలను, మన జీవితంలో అడ్డులను మనము ఏం చేయాలి తెలుసా? పట్టుదలతో మనము ఎదుర్కొంటూ దాటుకుంటూ ముందుకు సాగాలి. రెండు చేతులు ఎత్తి గట్టిగా, ఇంకొంచెం ఘనంగా, దేవుని మహిమార్థమై ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. అందుకోసం ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, ఏమనంటే ఫాల్ 7 times అండ్ స్టాండప్ 8 అని అన్నాడు. స్టాండప్ 8 అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు 7 సార్లు పదే పడుకుంటారా, 8వ సారి నువ్వేం చేయి చెప్పండి, ఏం చేయి? లేచి నిలబడు. పడడం నీ యొక్క బలహీనత అయితే, పడడం నీ బలహీనత అయితే నువ్వు తిరిగి లేవడం నీ వ్యసనం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా యొక్క ధ్యానంలో చెప్తున్న మాట, నేను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ పెట్టి ఇస్తున్న సందేశం ఇది. పడడం నీ బలహీనత అయితే తిరిగి లేవడం నీ వ్యసనం అవ్వాలి. పడినప్పుడల్లా తిరిగి లేవాలి, బౌన్స్ అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎంత పడితే నువ్వు అంత తిరిగి బలంగా లేవగలుగుతావు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకోసమే అవమానాలు ఆశీర్వాదాలుగా, అపజయాల్ని విజయాలుగా మార్చగలిగిన వాడు మన దేవుడు. నువ్వు విజేతగా నిలబడి, నువ్వు దేవుని చేత అంగీకరించబడి, నువ్వు ఆశీర్వాదానికి నువ్వు వారసురాలు కావాలి అని అంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు వచ్చినా అపోజిడైన పౌలులో ఉన్న అద్భుతమైన లక్షణము, ఈ లక్షణం కనుక నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు దేవుని చేత అంగీకరించబడి నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు. రెండు చేతులైతే హల్లెలూయా. మూడవది, నీ జీవితంలో నువ్వు దేవుని చేత అంగీకరించబడాలి అనంటే నీలో ఏముండాలయ్యా అనంటే పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారము మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే సరైన అలవాట్లు మరియు క్రమశిక్షణ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? సరైన అలవాట్లు ఉండాలి, మరియు ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. రైట్ హ్యాబిట్స్ అండ్ డిసిప్లైన్. చెప్పండి, ఏముండాలి? రైట్ హ్యాబిట్స్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, సరైన అలవాట్లు ఉండాలి, మరియు ఏముండాలి చెప్పండి? క్రమశిక్షణ ఉండాలి. ఈ రోజున ఈ తరముకు ఏది కొదవవుతుందంటే, ఈ రోజున దేవుని పిల్లలుగా పిలువబడుతున్న క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులకు ఏం కొదవవుతుందంటే సరైన అలవాట్ల విషయంలో తడబడుతున్నారు, అలాగే క్రమశిక్షణ విషయంలో తడబడుతున్నారు. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఇష్టపడని యవనస్తులు సినిమాలకు మాత్రం వెళ్ళడానికి ఏమాత్రం చెప్పండి, ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. దౌర్భాగ్యం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఈరోజు దేవుని మందిరంలో, నేను చాలామంది గురించి ఈ సమాచారం వింటున్నాను. దేవుని మందిరానికి వచ్చే పిల్లలే ఏ రిలీజ్ సినిమా కూడా వదిలిపెట్టట్లా. దౌర్భాగ్యం ఏంటంటే వీరందరూ కూడా రక్షించబడిన కుటుంబాల్లో నుండి వచ్చిన వారు. సినిమాలు వదిలిపెట్టట్లా, షికారులు వదిలిపెట్టట్లా. జాగ్రత్తగా వింటున్నారా? ఈరోజు భయంకరమైన అలవాట్లు వదిలిపెట్టట్లా. క్రమశిక్షణ కోల్పోయిన బిడలుగా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులుగా కూడా ఏం చేయట్లేదు తెలుసా? వారిని గద్దించి వారిని క్రమశిక్షణలోకి తేకుండా మళ్ళీ ఎవరు చూడకుండా వెళ్ళిరా అని తల్లిదండ్రులే ప్రోత్సహించి పంపిస్తున్న దౌర్భాగ్య స్థితి ఈ రోజున సంఘాలలో, సమాజంలో మనం చూస్తున్నాం. తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపడంబాన్ని వదిలిపెట్టాలి. నాకు ఇది కావాలి, ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు. నువ్వు ఇది కావాలనుకున్నావు కనుక నీకు దానివల్ల కలిగే ప్రతిఫలమే అనుభవిస్తావు.
నీవు దేవుడు కావాలని గనక లోకాన్ని వదిలిపెట్టగలిగితే దేవుడిచ్చే మహిమైశ్వర్యాలను నువ్వు అనుభవిస్తావు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. మీలో చాలామంది అనుకుంటారు, నాకు జాబ్ రాలేదుగా, లేకపోతే నేను అనుకున్నట్లుగా ఈ డబ్బు రాలేదుగా, ఈ అవకాశాన్ని కోల్పోయానుగా అని మీరు అనుకోవచ్చు. మీకు ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి యొక్క విజయము లేకపోతే విజయ రహస్యం ఒక జాబో, ఒక నువ్వు అనుకున్న కోరికో మాత్రమే కాదు. ఒకవేళ నువ్వు జాబు సంపాదించలేకపోవచ్చు, నువ్వు జాబులు ఇచ్చేవాడుగా దేవుడు నిన్ను మార్చవచ్చు. దేవునికి సాధ్యమేది, అవునంటారా కాదంటారా? ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగానికి నువ్వు ఎలిజిబుల్ కాలేకపోవచ్చు, దాన్ని సాధించలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆయన బలమైన రెక్కల క్రింద కనుక నువ్వు బలిష్టమైన పాత్రగా నిలబడగలిగితే నిన్ను అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడుగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకున్న అనేక మంది గొప్పవారు ఈ రోజున ప్రపంచంలో అనేక మంది దేవుని పిల్లలు వారు జీవితంలో ఫెయిల్ అయ్యి వారు ఇంజనీరింగ్ సీటు కూడా సంపాదించలేని వాళ్ళు ఇంజనీర్లకే జాబులు ఇచ్చారు ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు కనీసం డిగ్రీ కూడా సంపాదించలేని వాళ్ళు డిగ్రీ హోల్డర్స్కి ఏమిస్తున్నారు తెలుసా? జాబులు ఇస్తున్నారు. ఎందుకనంటే వారు దేవుని పాదాలు పట్టుకున్నారు గనక. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము మీరు గమనిస్తే, ఇట్టి శాసనము చేయబడినప్పటికీ దానియేలు ఒక శిక్షణ పెట్టుకున్నాడు, ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. ఏమని తెలుసా? నేను నా జీవితంలో దేవునితో ముమ్మారు ప్రార్థన చేస్తాను, మాట్లాడతానని ఒక క్రమశిక్షణ కలిగిన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అందులో తప్పకుండా మరణ శాసనము రాయబడిన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. రెండవది మీరు గమనిస్తే, మొదటి అధ్యాయం మీరు చూస్తే తినకూడని విషయాల్లో తినకుండా, చెప్పండి అవునా కదా, తినకూడని విషయాల్లో తినకుండా జాగ్రత్త పడ్డాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరందరూ కూడా ఏం చేశారు తెలుసా? సరైన అలవాట్లు కలిగి ఉన్నారు. చెడు అలవాట్లు ఏం చేశారు? వారి జీవితంలో విడిచిపెట్టారు. నేను అంటాను, ఒక చిన్న సిగరెట్ కోసమో, ఒక చుట్ట ముక్క కోసమో, లేకపోతే ఒక చిన్న పేక ముక్క కోసమో దేవుని రాజ్యాన్ని వదిలేసుకుంటారా? దేవుని రాజ్యాన్ని వదిలేసుకుంటారా? ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరులారా. నీ చిన్న బలహీనతలు, అది త్రాగుడు కావచ్చు, బానిసత్వాలు కావచ్చు, ఈ లోకంలో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి అలవాట్లైనా కావచ్చు, మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్నప్పటికీ ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని రాజ్యాన్ని వదిలేసుకుంటారా? మీరు దానిని వదిలిపెట్టకపోతే అది మిమ్మల్ని మింగేస్తుందన్నది సత్యమే మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక సహోదరుడు బాగా బెట్టింగ్లాడి కొన్ని లక్షలు నష్టపోయాడు. బెట్టింగ్లోంచి బయటపడడానికి కోసం ఏం చేశాడంటే, ఇక ఎలాగో ఇందులోంచి బయటపడలేము, ఈ అప్పుల్లోంచి బయటపడలేము అని ఏం చేశాడంటే, కలుపు మందు దాగి, అంటే విషం దాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసే ముందు భార్య బాగా ఏం చేసిందంటే తిట్టిందంట. నువ్వు బతుకుండడం వల్ల ఏంటి ప్రయోజనం, భయంకరంగా బెట్టింగ్లాడి ఈరోజు రోడ్డును పడేసావు, మాకు బతుకు లేకుండా చేసావు అనేటప్పటికి ఏం చేశాడంటే, బాధ అనిపించి ఎలాగో బతుకు వల్ల ప్రయోజనం లేదనుకుని ఏం చేశాడంటే, బ్రతికితే మనం ఈ అప్పులు ఎలాగో తీర్చలేము, అలాగే నా భార్యని పిల్లల్ని ఎలాగో నేను భారంగానే ఉన్నానని మందు తాగేశాడు. ఈ లోపల ఆడావిడ ఏం చేసింది అనుకున్నారు? ఇప్పుడు నేను తిట్టడం వల్ల ఈడు మందు తాగాడు, ఇప్పుడు ఈ బాధ అంతా అందరూ వచ్చి నా మీద పడతారేమోనని ఈవిడు మందు తాగేసింది. అప్పుడు ఇద్దరు వెళ్ళి హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మన వ్యసనాలు మనల్ని ఏం చేస్తాయి? ఏదో ఒక రోజున చెప్పండి, నీ వ్యసనాలు నిన్ను మింగేస్తాయి. చాలా జాగ్రత్త సుమా. ఈ రోజున వ్యసనముతో నాశనం అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అందుకోసమే సరైన అలవాట్లు, మీ జీవితంలో క్రమశిక్షణ మిమ్మల్ని ప్రభువు ముందు ధైర్యంగా నిలబెడుతుంది. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు మీరు అంగీకరించబడాలంటే మీకు సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. కంపల్సరీగా సరైన క్రమశిక్షణ ఉండాలి. ఎవరో చూసేది కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. సంఘము చూసినా చూడకపోయినా, దైవజనులు చూసినా చూడకపోయినా, చుట్టుపక్కల వారు చూసినా చూడకపోయినా, తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా, ఎవరు చూస్తున్నారు నన్ను? చెప్పండి, ఎవరు చూస్తున్నారు నన్ను? నా దేవుడు చూస్తున్నాడని నీ జీవితంలో భయము నీకు ఉండాలి. మూడవది, నీ జీవితంలో ఉండవలసింది, త్వరగా 2 మాటలు ముగిస్తాను, నీ బ్రతుకుల్లో రైట్ అసోసియేషన్ ఉండాలి. రైట్ అసోసియేషన్ అంటే సరైన సంబంధాలు, సరైన సహవాసాలు, సరైన స్నేహాలు ఉండాలి.
చెప్పండి, ఏముండాలి చెప్పండి, చెప్పాలి. సరైన స్నేహాలు, సరైన సహవాసాలు, సరైన బంధాలు, అనుబంధాలు ఉండాలి. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 33వ వచనం, 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకండి, మోసపోకండి, మోసపోయి మీరు మోసపు మాటలు మాట్లాడకండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. ఎందుకనంటే మంచి నడవడిక, చెప్పండి, ఎవరిని చెడిపేస్తుంది? క్షమించండి, దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యము ఏం చెడిపేస్తుంది? మంచి నడవడికను చెడిపేస్తుంది. ఈరోజున చాలామంది వారి జీవితంలో స్నేహము వేరు, సాంగత్యము వేరు. దుష్ట సహవాసం ఉండకూడదు, దుష్ట సాంగత్యం ఉండకూడదు, అలాగే దుష్ట స్నేహము కూడా చెప్పాలి, ఉండకూడదు. చాలామంది అంటారు, ఏమని తెలుసా, నేను వింటూ ఉంటాను, లేదండి నేను తాగనండి, మా వాళ్ళతో ఎక్కడున్నా కానీ నాకు వాళ్ళు ఏం చేస్తారంటే వారు డ్రింక్ బాటిలే ఇస్తారండి, వాళ్ళందరూ తాగుతారు కానీ నేను డ్రింక్ బాటిలే, థమ్సప్పే తాగుతానండి, లేకపోతే కోకోకోలా మాత్రమే తాగుతానండి, పెప్సీ మాత్రమే తాగుతానండి అంటూ ఉంటారు. అందరూ ఏం తాగుతారంట? మందు తాగుతూ ఉంటే నాకు మాత్రం ఏమిస్తారు? చెప్పండి, నాకు మాత్రం ఏమిస్తారు? అది ఏ అకేషన్ అయినా నాకు డ్రింక్ మాత్రమే ఇస్తారు అని అంటూ ఉంటారు. నేనంటాను, అసలు అందరూ తాగుతుండగా మనం ఎందుకు అక్కడ ఉండాలి? వారి మధ్యన కూర్చుని ఆ డ్రింక్ తాగే బదులు నువ్వు మిగతా వారితో, నీ కుటుంబంతో కూర్చొని అందరితో ఆ డ్రింక్ పోసుకొని తాగొచ్చుగా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు భార్యతో, పిల్లలతో, లేకపోతే మిగతా వారందరితో, బంధువులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే సుఖదుఖాల గురించి మాట్లాడతాం. అదే ఈ సిట్టింగ్ కాస్త ఇంకో సిట్టింగ్లోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ దేని గురించి మాట్లాడతారు? చెప్పండి, దేని గురించి మాట్లాడతారు? మాట్లాడరు ఏంటండి? వారికి సంబంధించిన మాటలే వస్తాయి కదా. తాగిన తర్వాత సంస్కృతం వస్తుందా? తాగిన తర్వాత ప్రాసలు వస్తాయా? తాగిన తర్వాత నీతి మాటలు వస్తాయా? మాట్లాడాలండి, అంతే కదా. తాగిన తర్వాత ఈ లోక సంబంధమైన సరసోక్తులు, ఈ లోక సంబంధమైన చెడ్డ మాటలు, బూతులే కదా వచ్చేది. అలాగే కూర్చొని కొంతకాలం మేము థమ్సప్పే తాగుతామని తాగుతారు. కొంతకాలం అయిన తర్వాత ఇలా అంటారు, ఏమని తెలుసా, దుర్మార్గులండి, దుష్టులండి, సగం థమ్సప్ తీసేసండి, సగం మందు కలిపించారండి, నాకు తెలియలేదండి, తాగేసానండి అని అంటారు. ఈ దుష్ట సాంగత్యము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది? చెప్పండి, ఎక్కడ దాకా వెళ్ళింది? ఈ థమ్సప్లో కల్తీ వరకు వెళ్ళింది. తెలియక నేనంటాను, నాకు అనుమానం, ఎవరైనా ఇంతకుముందు తాగి మానేసిన వాళ్ళు ఉంటే చెప్పండి, థమ్సప్ వాసన, మందు వాసన రెండు వేరుగా ఉండదా? రెండు వేరుగా ఉంటాయి అంటారా? చెప్పాలి, రెండు వేరుగా ఉంటాయా? సరే, ఇంత గుక్క తాగితే ఆ గుక్క తాగగానే కొంచెం ఆ టేస్ట్ అనే డిఫరెన్స్ ఉంటుందా, ఉండదా? మాట్లాడాలి. నాకు తెలిసి కొంచెం వాసన తేడా ఉంటుంది, అలాగే దాన్ని రుచి తేడా ఉంటుంది. కానీ దొరికింది కదా అని మెదలకుండా, ఏమీ తెలియనట్టు ముక్కు మూసుకోకుండా తాగేసి ఏమంటారు తెలుసా, అదేంట్రా నాకు ఎంత మోసం చేశారు. వీడి మనసులో ఉంది, ఎప్పటి నుంచో అందరు తాగుతుంది, ఏదో రకంగా నాకు కొంచెమన్నా కలిపితే బాగుండి తాగేద్దామని ఉండి 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 ఆఖరికి దొరికింది కదా తాగేసి, కొంతకాలమైన తర్వాత అందరు తాగేది నేను తాగుతున్నాను, తాగడం మొదలెట్టి తాగుబోతులకు తయారై నేనేం చేయలా, నన్ను అలా తయారు చేశారంటారు చాలామంది. దుష్ట సాంగత్యము, చెప్పండి, మంచి నడవడికను, చెప్పాలి, గట్టిగా చెప్పాలి, పాడు చేస్తుంది. దొంగతో తిరిగితే నిన్నేమంటారు? దొంగ అంటారు. వ్యభిచారితో తిరిగితే వ్యభిచారి అని అంటారు. తాగుబోతూ తిరిగితే, చెప్పాలి గట్టిగా, తాగుబోతూ అని అంటారు. అదే మంచి వ్యక్తులు తిరిగితే నిన్ను, చెప్పాలి, మంచివారు అని అంటారు. సత్ప్రవర్తన కలిగిన వారితో తిరిగితే సత్ప్రవర్తన కలిగిన వారు అంటారు. ఆత్మీయులు తిరిగితే ఆత్మీయులు అంటారు. విశ్వాసితో తిరిగితే, చెప్పాలి, విశ్వాసి అనబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకోసమే ఈ లోకంలో మనకు ఉండకూడనిది ఏంటంటే, మనకు దుష్ట సాంగత్యము ఉండకూడదు. సరైన సంబంధం మనకు ఉండాలి. సరైన సంబంధాలలో మనం ముందుకు సాగాలి. చివరిది మనకు కావాల్సింది ఏంటంటే దేవుని కృప, గాడ్స్ ఫేవర్. చెప్పండి, ఏం కావాలి? గాడ్స్ ఫేవర్ ఉండాలి, దేవుని కృప మనకు ఉండాలి. ఈ రోజున పైవన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే 5వది మనకు ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ క్రమశిక్షణను బట్టి, నీ వ్యక్తిగత అలవాట్లను బట్టి,
నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ మోకాళ్ళ అనుభవాన్ని బట్టి, నీ యొక్క సహవాసాన్ని బట్టి, నీ యొక్క క్రమశిక్షణను బట్టి, నీ జీవితంలో ఉన్న పట్టుదలను బట్టి, నీకున్న ప్రత్యేకమైన స్పష్టమైన దృష్టిని బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ప్రత్యేకంగా ఆయన కృప చేత నిన్ను బలపరచడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇద్దరు వచ్చారు. ఒకడేమంటున్నాడు? అయోగ్యుడిని నన్ను తలదించుకున్నాడు. కానీ ఆ అయోగ్యుడి మీద దేవుని కృప అమాంతంగా దిగొచ్చింది. అతడి ప్రవర్తన సత్ప్రవర్తన, అతని హృదయము దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఉండేటప్పటికీ అతడు యోగ్యుడు కాకపోయినా దేవుని కృప అతన్ని యోగ్యుని చేసింది. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మీరందరిలో ఎంతమంది అయితే ఈ ఆలోచన మీకు వస్తుందో, ఎంతమంది అయితే ఈ స్థితిలోనికి మీరు రాగలుగుతారో, దేవుడు హృదయాన్ని చూస్తాడు, ప్రవర్తన చూస్తాడు, మీ జీవితాన్ని చూస్తాడు. మీ యొక్క ప్రవర్తనను చూసి, శారీరక అలవాట్లను చూసి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన అంగీకరించాలా లేదా, దీవించాలా లేదా, ఆశీర్వదించాలా లేదా అనేది ఆయన డిసైడ్ చేస్తాడు.